భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేటకు చెందిన దండాబత్తుల జ్యోతి మాట్లాడుతూ, నా భర్త దండాబత్తుల వెంకటకృష్ణ తండ్రి వెంకట నరసయ్య మాకు వారసత్వంగా వచ్చినటువంటి భూమి ఖమ్మం రోడ్డు హైవే పక్కన అశ్వారావుపేటలో ఎకరం 10 కుంటల భూమి సర్వే నంబర్ 1245/2 ఆ భూమికి కలగర భాగ్యరేఖ వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు పాలచెర్ల మరియు త్రిమూర్తులు దాము జయవరపు సత్యనారాయణ అనబడి వ్యక్తులు మా భూమి అంటూ దౌర్జన్యంగా భూమిని ఆక్రమించి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా నా భూమిలోకి మీరు ఎందుకు వస్తారని నేను ప్రశ్నించగా నాది అని వారు అంటున్నారు. నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మా యొక్క భూమి డాక్యుమెంట్స్ అన్ని చూపించాను. ఆర్యను పంపించి నివేదిక తెప్పించుకుని వాటికి నోటీస్ పంపిస్తాను అన్నారు. ఇక అధికారులు మీడియా వారు నాకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. నమస్కారం అండి. నా పేరు దండబత్తుల జ్యోతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం హైవే ఖమ్మం రోడ్డు పక్కన దండబత్తుల వెంకటకృష్ణ వైఫ్ని అండి. నేను ఎకరం 23 గుంటలు 1245/2 మొదట భూమి ఉందండి. మాకు ఆపోజిట్ వేరే వాళ్ళు మా ల్యాండ్లోకి వచ్చి ఇల్లు కట్టి గోడ కడుతున్నారండి. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. కలగర భాగ్యరేఖ త్రిమూర్తులు దాము జయవరపు సత్యనారాయణ అందరూ కలిసి గొడవకు వస్తున్నారండి. మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళామండి. మా రికార్డు తీసుకొని సార్ చూశారు. ఆర్ఏ గారిని పంపించారు. పని ఆపమన్నారు. మళ్ళీ ఆపిన తర్వాత 2 రోజులు మళ్ళీ 3వ రోజు నుంచి పని చేస్తున్నారండి. మళ్ళీ ఎంఆర్ఓ గారు వచ్చారు. మళ్ళీ ఆర్ఏ గారిని పంపించారు. మనం ఇప్పుడు వెళ్ళాం. ఆర్ఏ గారు వచ్చినా కూడా ఆమె ఆపలేదండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. సార్ నాకు 2 చిన్నపిల్లలు, నేను మా ఆయన గారు తెచ్చుకుంటే తింటాం లేకపోతే లేదని మాట్లాడాను సార్ అయినా మా మాటలు ఏమీ లేదండి. వాళ్ళని పొజిషన్లోకి వెళ్ళి పని చేసుకోమంటున్నారు. మమ్మల్ని వెళ్ళొద్దు అంటున్నారండి. అది మీరే న్యాయం చేయాలండి. మాకైతే ఏమీ లేదు. ఆ భూమి అమ్ముకొని తింటాం లేకపోతే పిల్లలకి ఆధారం ఏమీ లేదు.